నిబద్ధత, సక్రమ వ్యవస్థ ఉపయోగం, ప్రపంచ స్థాయిలో పోటీకి సిద్ధంగా ఉండడం వంటి అంశాలలో భరోసా కల్పించారు. సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలి, మిషనరీ పరిశుభ్రంగా ఉంచాలి, యంత్రాలకు ఓవరాలింగ్ చేయాలని, కొత్త రంగులు వేయాలని బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి యూనిట్ ఇది. సెట్ కానీ మిషనరీ కానీ చూస్తూ ఉంటే ఈ దేశానికి అవసరమైనటువంటి అనేక ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటి మరమ్మతులు చేసుకోవడానికి కొత్త ప్రోడక్ట్ కూడా తయారు చేయడానికి పనికొచ్చేంత మిషనరీ ఉంది, షేడ్ కూడా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు మొత్తానికి పంపిస్తున్నటువంటి మిషనరీ కూడా పెద్ద షెడ్లు ఏం లేమంటారు. మిషనరీ కూడా కావాల్సిందల్లా ఉంటే వాళ్ళందరికీ కమిట్మెంట్, మనం కూడా ప్రపంచంతో పోటీ పడాలన్నటువంటి ఆలోచన, ఉన్నటువంటి వ్యవస్థను సక్రమంగా వాడుకోవడం, లాభాలు ఉండాలన్నటువంటి తపన ఉంటే తప్పనిసరిగా పోటీ పడడం సాధించినటువంటి నంబూరులో హైలెవెల్ ఛానల్ గండిని పరిశీలించిన ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అకాల వర్షం వల్ల వచ్చిన వరద ఉధృతితో ఛానల్కి గండి వెంటనే పూడ్చాలని అధికారులకు ఆదేశాలు. పరిశీలనలో పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితాలపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. వైసీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. నిజానికి వీళ్లకు గుణపాఠం చెప్పే సమయం వస్తుందని అవినాష్ రెడ్డి హెచ్చరించారు. తమ పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లు వేసుకున్న దాన్ని ఎలక్షన్ అంటారా అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలను ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలని ప్రోత్సహించారు. అవసరమైతే తగిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి, నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగ ఓట్లు వేసి, మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా లేకుంటే ఇంకేమైనా అంటారా? మీరు గెలిచినామని చెప్పి మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే పరిస్థితే లేదు. నిజంగా ఇది అనైతికమైన ఎలక్షను. నిజంగా ఇది ఒక ఫార్స్, అబ్సల్యూట్ ఫార్స్ ఇది ఈ ఎలక్షన్ అనేది. సో నేను వైసీపీ కార్యకర్తలందరినీ నేను మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే టైం మనకు కూడా వస్తుంది. కానీ ఆ రోజు మనం ఈ మాదిరి దొంగ ఓట్లతో కాదు, మనం ఎప్పుడూ చేసే మాదిరి నిజమైన ఓటింగ్తోనే నిజమైన ఓటర్తో ఓటు వేయించి వీళ్ళకు గుణపాఠం చెప్దాము. ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపల. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీటెక్ రవి అర్ధాంగి మారెడ్డి లతారెడ్డి తిరుగులేని విజయం సాధించడంతో టీడీపీలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఇది కేవలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక అయినప్పటికీ పరిస్థితుల నేపథ్యంలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. లతారెడ్డి ఘన విజయం టీడీపీ ఆధినాయకత్వానికే సైతం అనే సంతోషంలో ముంచేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పులివెందుల విజేత మారెడ్డి లతారెడ్డికి స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. లత సాధించిన విజయం పట్ల వారెంతో ఆనందంగా ఉన్నామన్నారు. థ్యాంక్ యూ అమ్మా, నా విజయానికి మీరు కూడా కారణం అమ్మా, అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని లతారెడ్డిని కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఓకే థ్యాంక్ యూ మా, మీకు కూడా మా, ఈ విజయానికి కారణం మీరు కూడా మా, అందరూ అవునమ్మా, అవునవునమ్మా, చాలా ఆనందంగా ఉంది మా. అవునవునమ్మా, థ్యాంక్ యూ మా.
ఓకే మీరు ఫోన్ చేశారు చాలా చాలా అమ్మ, మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ మా. అందరూ చివరికి ఒకే ఫ్యామిలీ. అవునమ్మా. ఓకే ఓకే, మీ అందరి సహకారంతో నన్ను గెలిపించారు ప్రజలు కూడా. జై తెలుగుదేశం మా. థ్యాంక్ యూ అండి. ఓకే, జై తెలుగుదేశం అమ్మా. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మరోసారి తీవ్రంగా దెబ్బతింది. భారీ వర్షాల హెచ్చరికలు, రెడ్ అలర్టుల పరిస్థితుల్లో అత్యవసరంగా అప్రమత్తంగా ఉండాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు కార్యాలయంలోనే మద్యం పంచాయతీ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్న ఘటన కలకలం రేపింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై సీఐ బూక్యా రాజేష్ నాయక్ వెల్లడించిన వివరాల ప్రకారం అధికారిక సమాచారం మేరకు ఇరిగేషన్ కార్యాలయంపై పోలీసు బ్లూకోట్ బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. ఈ తనిఖీలలో మద్యం సీసాలు, స్టఫ్ కనిపించడంతో అధికారులు స్థానాన్ని విడిచిపెట్టి పరారయ్యారు. బ్రీత్ అండైజర్లతో పర్యవేక్షించేందుకు పోలీసులు ప్రయత్నించగా డీఈ భద్రు నాయక్, ఏఈ కిషన్ సహా మరొకరు పరీక్షకు సహకరించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతేకాకుండా వారు కార్యాలయానికి తాళం వేయకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు అని సీఐ తెలిపారు. గతేడాది భారీ వర్షాల కారణంగా చెరువులు తెగిపోయి నష్టం జరిగిన నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వం అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని స్పష్టంగా ఆదేశించిన ఇరిగేషన్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం నియమితులైన అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరం. ఇప్పటికే ఈ ఘటన జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆ అధికారులు బాధ్యులుగా గుర్తించబడతారా అనే విషయాలపై డోర్నకల్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రకాశం జిల్లా దూపాడ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు మసీదు తాళాన్ని పగలగొట్టి నిప్పు పెట్టినట్టు గ్రామస్తులు తెలిపారు. ముస్లింలు అధికంగా నివసించే గ్రామంలో హిందూ, ముస్లింలు, క్రైస్తవులు కలిసి సోదర భావంతో జీవిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మతాల మధ్య కలహాలు రేపే ఉద్దేశంతోనే దుశ్చర్యకు పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు పాల్పడిన వ్యక్తులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఉద్రిక్తతలు ఏర్పడకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో ఆర్డీఓ కార్యాలయం అవినీతి భాగోతంపై బీఆర్కే న్యూస్ కథనాలకు ప్రభుత్వం స్పందించింది. బొండపల్లి మండలంలోని ఓ ప్రైవేటు బంకు అనుమతి వ్యవహారంలో ఆర్డీఓ కార్యాలయానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ సీన్ నడిపిన అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సీసీ సంతోష్ కుమార్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక ఈ వ్యవహారంలో ఆర్డీఓ కీర్తిపై కూడా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ కమిషనర్కు కలెక్టర్ లేఖ రాశారు. ఈ ఘటనతో విజయనగరం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అధికారుల చేతుల్లో పౌర సేవలు ఎలా దుర్వినియోగమవుతున్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన అవినీతి వ్యవహారం అధికార యంత్రాంగంపై నమ్మకాన్ని దెబ్బతీయగా బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సంకేతాలు వచ్చాయి. ఇది పూర్తిగా బీఆర్కే న్యూస్ జరిపిన విచారణాత్మక కథనానికి ఫలితంగా చోటు చేసుకుంది. అధికారులు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన మరోసారి వెల్లడించింది.
భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగు మరోసారి విజయవాడలో వరద భయాన్ని రేకెత్తిస్తుంది. గతేడాదిలో ఈ వాగు ఉగ్రరూపం దాల్చి నగరంలో సుమారు 40% ప్రాంతాలను ముంచెత్తి తీవ్ర నష్టం కలిగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బుడమేరు కట్టలు తెగడంతో జాతీయ రహదారిపైకి వరద నీరు చేరుకుంటుంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కృష్ణానది బుడమేరు వాగు నుండి వస్తున్న భారీ వరద నీటితో ప్రకాశం బ్యారేజీ వద్ద ఒత్తిడి పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 11.36 లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేయబడింది. ఇది బ్యారేజీ 70 ఏళ్ల చరిత్రలో అత్యధికం. ఈ భారీ ప్రవాహం దిగువన ఉన్న గ్రామాలలో వరద భయాన్ని పెంచుతుంది. బుడమేరు వాగు ఒడ్డున ఉన్న నూతన రాజరాజేశ్వరిపేట, అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, రామకృష్ణపురం, ఇందిరానాయక్ నగర్ వంటి ప్రాంతాలు నీట మునిగాయి. ఇబ్రహీంపట్నం సమీపంలోని చిన్నలంక, పెద్దలంక ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హెచ్చరికలు జారీ చేశారు. కార్పొరేట్ స్కూళ్లలో కొన్నేటి తీరు దారుణంగా తయారైంది. రాచకొండ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 2వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పట్ల టీచరు కర్కశంగా వ్యవహరించారు. 20 రోజుల కిందట ఓ విద్యార్థి ఇంట్లో మౌనంగా ఉండటాన్ని గుర్తించిన తల్లిదండ్రులు స్కూల్కు వచ్చి అడిగారు. అనుమానంతో స్కూల్ క్లాస్ రూమ్కు వచ్చి సీసీ కెమెరాలు చెక్ చేయడంతో టీచర్ల భాగోతం బయటపడింది. టీచర్ విద్యార్థి పట్ల ఎంత అమానుషంగా వ్యవహరించిందో అర్థమైంది. మూతికి టేప్ చుట్టారు. పెన్సిల్తో కళ్ళతో పొడిచేంత పని చేశారు. టీచర్ నిర్వాకానికి పిల్లలు గుక్క పెట్టి ఏడ్చేంత పని అయిపోయింది. ఇదంతా సీసీటీవీలో రికార్డైంది. ఫీజుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసిన యాజమాన్యాలు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే స్కూలు కనీసం నిబంధనలు కూడా పాటించడం లేదు. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్కు పార్కింగ్ లేదు. దీంతో స్కూల్ ముందు నిత్యం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇంత జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. అంతేకాదు, సదరు స్కూల్ నిర్వహిస్తున్న భూమి కూడా సొంతది కాదు. కురుమ సంఘం ట్రస్టుకు కేటాయించిన భూమిని 10 ఏళ్లు లీజుకు తీసుకొని నడిపిస్తున్నారు. విద్యార్థుల పట్ల ఈ వ్యవహారం తీరు ఏంటి అని ప్రశ్నించిన తల్లిదండ్రులపై స్కూల్ యాజమాన్యం దాడికి తెగబడింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు. అయినప్పటికీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, డీఈఓ, ఎంఈఓ పట్టించుకోలేదని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో బసిరెడ్డిపల్లి, రంగాపూర్, నామత్ నగర్, హనుమాన్ గండి పలు ప్రాంతాల్లో 2 నుంచి 3 సెకండ్ల పాటు భూమి ప్రకంపనలు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు. అకస్మాత్తుగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. రంగాపూర్ పరిగి మండల్, వికారాబాద్ డిస్టిక్ రాత్రి 3:58 ఒక భూకంపం వచ్చినట్టు కాదు, ఒక సౌండ్ వచ్చింది. 2-3 సెకండ్లు వచ్చింది. అది మేము బయటికి వెళ్ళి చూసే వరకు ఇది ఏమంటారు, మన యాక్సిడెంట్ అయ్యేదంటే మేము అనుకున్నాము. కానీ భూకంపం అది వచ్చింది, ఒక 2-3 సెకండ్లు వచ్చింది. మాది రంగాపూర్ పరిగి మండల్, వికారాబాద్ డిస్టిక్ రాత్రి 3:58 ఒక భూకంపం వచ్చినట్టు కాదు, ఒక సౌండ్ వచ్చింది. 2-3 సెకండ్లు వచ్చింది. అది మేము బయటికి వెళ్ళి చూసే వరకు ఇది ఏమంటారు, మన యాక్సిడెంట్ అయ్యేదంటే మేము అనుకున్నాము. కానీ భూకంపం అది వచ్చింది, ఒక 2-3. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బంజారీలో వద్ద దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు గర్భిణిని కాల్చి చంపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ఆధారంగా విచారణ ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని అనకాపల్లి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తునిహిన్ సింహ స్వయంగా పరిశీలించారు.
కాళ్ళు చేతులు కట్టి గొంతు నిలిమి హత్య చేసిన ఆనవాలను సేకరించారు. సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే పంచకర్ల పరిశీలించి సంఘటనపై ఎమ్మెల్యే పోలీసులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు తృణహీన్ సింహ వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించేందుకు అడ్డంకులు ఏర్పడడంతో ఆవేదన వ్యక్తమైంది. కొందరు కమిటీ సభ్యులు ఆలయానికి తాళాలు వేసి భక్తులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏరువాక పూజలు ఘనంగా నిర్వహించే సాంప్రదాయం ఉందని, ఆలయానికి తాళాలు వేయడం అన్యాయమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా శ్రీ బాబా గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించినప్పటికీ ఇప్పుడు అడ్డంకులు వేయడం ఎందుకని వారు ప్రశ్నించారు. కమిటీ సభ్యులుగా 11 మంది ఉన్నప్పటికీ 4 మాత్రం పూజలు నిర్వహించకుండా కమిటీ సమావేశాలను నిరాకరిస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుడి అనేది మొత్తం గ్రామ కమిటీకి, దీని మీద ఈ గుడికి ఒక కమిటీ ఉంది. ఈ గుడి అనేది ఊరు అందరికి సంబంధించిన గుడి ఇది. అయితే ఈ గుడిలో ఇప్పుడు వినాయకుడి గుడి 10-15 సంవత్సరాల నుంచి ఈ గుడిలో వాళ్ళు అని వీళ్ళు అని ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరూ వచ్చి పూజ చేసుకుంటారు, వెళ్తారు. ఈ గుడికి తాళాలు వేయటం అనేది కూడా సంప్రదాయంగా లేదు. ఎప్పుడు తాళాలు తీసేవంటే ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా పూజ చేసుకుంటారు, వెళ్తారు. అలాంటిది ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఈ గుడిలో ఒక రాజకీయ రంగు పులిమి ఒక వర్గం వారు దీన్ని గుళ్ళో బొమ్మ పెట్టడానికి లేదు, తాళాలు వేస్తాం మేము అని చెప్పేసి దీనికి తాళాలు వేసి గుళ్ళోకి అందరినీ ఎవరిని ఇది రానికుండా చేసే ఒక కుట్రని ఈ ఎర్రబాలెం గ్రామంలో చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీ అనే ఉంది, ఒక పార్టీ ఊళ్ళో ఒక వర్గం వారు అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీని అది మంచి పద్ధతి కాదు. గుడి అంటే ఊరందరూ సంబంధించింది కాబట్టి అందరూ రావాలి, అందరూ పూజ చేసుకోవాలి, అందరూ వెళ్ళాలి. కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదు. కాబట్టి ఈ గుడి తాళాలు తీసి ఈ గుడిలో బొమ్మ పెట్టుకోవడానికి దీనికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేను పుట్టింది ఇక్కడే, నన్ను ఇచ్చింది వేరే ఊరైతే ఆ స్వామి నన్ను ఇక్కడికే రప్పించుకున్నాడు. ఇది మేము పుట్టక ముందు నుంచే ఉంది. ఈ గుడి చాలా ప్రసిద్ధమైంది. కానీ ఎప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి మేమందరం కలిసి ఇక్కడ చిన్నపిల్లలను బొమ్మ పెట్టుకునేవాళ్ళం. ఎప్పుడూ లేనిది పోయిన సంవత్సరం నుంచి అబ్జెక్షన్ పెడుతున్నారు. ఒకటి ఆ స్వామికి సంకటహార చతుర్థి అని కొన్ని పూజలు ఉంటాయి. అలాంటప్పుడు అభిషేకాలు చేయాలి. ఆ అభిషేకాలు చేయరు, గుడిని పట్టించుకోరు. ఒక ఏరువాక వినాయక చవితి అప్పుడు వచ్చి 2 రోజుల ముందు వచ్చి గుడిని క్లీన్ చేయటం అవన్నీ చేయటం చేస్తారు. మళ్ళీ వినాయకుడి బొమ్మ పెట్టుకుంటాం, చక్కగా చేసుకుంటాం, అంతా నిమజ్జనం అంతా అయిపోయింది. మరి ఇది పోయిన సంవత్సరం నుంచి ఇట్లా జరుగుతుంది. మనకైతే తెలీదు. ఇట్లా అబ్జెక్షన్ పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు నిత్య పూజ చేసుకుంటాం మేము వచ్చి. ఇప్పుడు తాళాలు వేసారు, లోపలికి వెళ్ళి దీపారాజన చేసుకుందామంటే బయట గాలికి దీపారాజన కూడా వెలగట్లా మాకు. మాకు అదే తాళం తీస్తే మేము లోపల పూజ చేసుకుంటాము. సంకట చతుర్దశి రోజు పూజలు చేస్తాము. ఎప్పుడు నిత్య పూజలు చేసుకుంటాము మేము. తాళాలు కమిటీ వాళ్ళు వేసారు, ఎవరు వేసారో తెలియదు, తాళాలు ఇవ్వట్లేదండి. ఎవరిని వచ్చి అడుగుతున్నారు పూజ చేసుకోవడానికి, మాకు ఇచ్చారేమో తాళామని. మాకు ఇవ్వలేదండి అని చెబుతున్నాం మేము. ఈ గుడి అనేది మొత్తం గ్రామ కమిటీకి, దీని మీద ఈ గుడికి ఒక కమిటీ ఉంది. ఈ గుడి అనేది ఊరు అందరికి సంబంధించిన గుడి ఇది. అయితే ఈ గుడిలో ఇప్పుడు వినాయకుడి గుడి 10-15 సంవత్సరాల నుంచి ఈ గుడిలో వాళ్ళు అని వీళ్ళు అని ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరూ వచ్చి పూజ చేసుకుంటారు, వెళ్తారు. ఈ గుడికి తాళాలు వేయటం అనేది కూడా సంప్రదాయంగా లేదు. ఎప్పుడు తాళాలు తీసేవంటే ఎవరు వచ్చినా. వైసీపీ కడప జిల్లా పొద్దుటూరులో వైద్యుల పేరుతో లక్షలు దోచుకుంటున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గత సంవత్సరం మేడంపల్లి బైపాస్ రోడ్డులో జాతీయ స్థాయి ప్రమాణాలతో నీట్ ఐఐటి మెయిన్స్ ట్రైనింగ్ ఇస్తామని ఫేస్ ఇంటర్ కాలేజీని 2 భాగస్వాములు ప్రారంభించినట్టు తల్లిదండ్రులు చెప్పారు. కాలేజీ ప్రాంగణంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా బాలికలకు వేర్వేరు క్యాంపస్లు, అత్యుత్తమ బోధన ఇస్తామని వాగ్దానం చేసినట్లు చెప్పారు. భాగస్వాముల మధ్య ఆర్థిక వివాదం తలెత్తడంతో ఇప్పుడు కాలేజీ 2 భవనాలు, 2 ప్రిన్సిపల్లు, 2 టీచర్లతో నడుస్తుందన్నారు. దీంతో విద్యార్థులు అయోమయంలో పడి గత 10 రోజులుగా తరగతులు సక్రమంగా జరగక చదువుల్లో వెనకబడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు.
పిఎస్ కాలేజ్ అని మా అమ్మాయికి బైపీసీలో ఫస్ట్ ఇయర్ ఇలా చేర్పించినాను. పిఎస్ కాలేజ్ అని పెట్టినారు ముందు, పెట్టి ఇప్పుడు వచ్చేసి కాలేజ్ పేరు మార్చేసినారు. ఇంకొకటి ఏమంటే విషయం ఏమంటే వీళ్ళు పార్ట్నర్స్ ముగ్గురు వీళ్ళు విడిపోయినారు. విడిపోయి ఇంకొకటి ఐడియల్ స్కూల్ అని ఉంది ఒకటి, ఐడియల్ స్కూల్ పక్కన ఇంకొక కాలేజ్ కట్టుకొని వీళ్ళు డివైడ్ అయ్యి ఈ కాలేజ్కి రండి, ఈ కాలేజీలో మేము చదువు చెప్తాము, మీరు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళాలనేటట్లు వీళ్ళు ఈ విధంగా వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతా, మా పిల్లల్ని ఇబ్బంది పెడతా చాలా సఫర్ చేస్తున్నారు. 3-5 రోజుల నుంచి మమ్మల్ని ఈ విధంగానే ఇబ్బంది పెడుతున్నారు. ఏమని అడిగితే ఏం చెప్తారంటే మా దగ్గర లైసెన్స్ ఉందని వాళ్ళు చెప్తారు. కాదు 5 రోజులు కాదు, పరిష్కారం పూర్తి కాదు, మాకు నమ్మకం లేదు. వీడికి వస్తే వీళ్ళు దురుసుగా ప్రవర్తన చేసినారు కాబట్టి మేము కాలేజ్ ఎదురుగా ఉండి ధర్నా చేసినాము. అంతలో అందరూ వచ్చి పోలీసు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి సమస్య పరిష్కారం చేస్తామనేటట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ సమస్య పరిష్కారం అవుతుంది అనేది మాకు నమ్మకం లేదు. పిఎస్ కాలేజ్ అని మా అమ్మాయి అలాగే ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఒకరే తీసుకుంటే అథారిటీ తీసుకుంటే వాళ్ళు ఎవరి చేతిలో ఉందో మాకు చూపించాలి. 2-3 యాజమాన్యాలు ఉన్నాయి, మాకు కన్ఫ్యూషన్ అనేది వస్తుంది. రెండో ఎలిగేషన్ వచ్చేసి మాకు ఇంటర్మీడియట్ బోర్డు యొక్క ప్రూఫ్స్ కావాలి, వాళ్ళకి పర్మిషన్ ఇంటర్మీడియట్ యొక్క ప్రూఫ్ కావాలి వాళ్ళకి పర్మిషన్ ఉన్నట్టుగా. అండ్ మేము పిఎస్ కాలేజ్ బోర్డు చూసి ఐఐటి ఫ్రాంచైజ్ చూసి వచ్చాం కాబట్టి దాని యొక్క కంప్లీట్ అథారిటీ అంతా కూడా మాకు కావాలి. మూడో అలిగేషన్ వచ్చేసి లెక్చరర్స్ సఫిషియెంట్ గా ఉండాలి. ఉన్న లెక్చరర్స్ వచ్చి అందరి యొక్క సర్టిఫికేషన్, ఎక్స్పీరియన్స్ యొక్క ప్రూఫ్స్ మాకు చూపించాలి. పిల్లలు చదువుకునే బుక్స్ వీళ్ళు కింద పడేస్తే వాళ్ళకి ఏం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ మాకు ప్రాపర్ కమ్యూనికేషన్ కావాలి, ఎవ్రీడే కమ్యూనికేషన్ ఉండాలి. అలాగే ఈ అకాడమిక్ ఇయర్ అబ్బాయిని ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేయించాము. యాక్చువల్గా మేము పేస్ అకాడమీ అని చెప్పేసి వాళ్ళదైతే బాగుంటుంది మేము ఎంక్వైరీ చేసాము అనమాట. ఫస్ట్ పేస్ అకాడమీ ఎలా ఉంటుంది, ముంబై మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అక్కడ. వాళ్ళకు ఇక్కడ బ్రాంచ్లు ఉన్నాయి, హైదరాబాద్ ఇక్కడ కొన్ని చోట్ల ఉన్నాయి. అయితే హైదరాబాద్ వరకు ఎందుకు వెళ్ళడము, విజయవాడ వరకు ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి మేము ఇక్కడైతే మన ప్రొద్దుటూరులోనే ఉంది కదా అని చెప్పేసి మా అబ్బాయిని ఇక్కడ జాయిన్ చేయించాము. జాయిన్ చేయించిన తర్వాత లాస్ట్ 10 days నుంచి క్లాసులు జరగట్లేదండి, కాలేజ్ జరగట్లేదు. ఏమంటే కొంచెం ఏం ప్రాబ్లం చెప్తున్నారంటే ఇక్కడ కాలేజ్ కొద్దిగా షిఫ్టింగ్ ఉంది, అక్కడ కొత్త కాలేజ్ పెడుతున్నాము, అక్కడ ఇట్లా మారుస్తున్నాము, కొద్దిగా రోడ్ డివైడింగ్ లో కాలేజ్ ఇది కొట్టేస్తున్నారు, దాన్ని బట్టి అందుకే మేము మూవ్ చేస్తున్నాం అక్కడికి అని చెప్పేసి కొన్ని చెప్పారు. ఇక్కడేమో వీళ్ళు టాప్ మైండ్ జూనియర్ కాలేజ్ అని చెప్పేసి బోర్డు పెట్టారు. అంటే మేము వీళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి అరే ఫ్రైడే రోజు మనకి ఒక కడప జిల్లా పొద్దుటూరు పట్టణం మేడంపల్లి బైపాస్ రోడ్డులో ఫేస్ ఐఐటి నీట్ అకాడమీ కింద చేర్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే కళాశాల టాప్ మైండ్ జూనియర్ కాలేజీగా కొత్త బోర్డు ఏర్పాటు చేసింది. ఫేస్ ఐఐటి బోర్డు తీసుకెళ్లి మరో ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందని తల్లిదండ్రులు కౌంటర్ ఆందోళన చేస్తున్నారు. 2 యాజమాన్యాలుగా విభజించి 2 కళాశాలలు చేయడం దారుణమని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పొద్దుటూరు డీఎస్పీకి ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించడంతో ప్రజానీకానికి వర్షం టెన్షన్ పట్టుకుంది. కుండపోత వర్ష కారణంగా ప్రజానీకం ఇళ్లకే పరిమితమైంది. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులకు 2 రాష్ట్రాల సీఎంలు ఆదేశించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లను అనౌన్స్ చేశారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ విభజించబడింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తీవ్రమైన వర్షాల సూచనల కారణంగా అత్యవసర జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ఇందులో భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించారు. మల్కాజ్గిరి, కామారెడ్డి, నిజామాబాద్,
నిర్మల్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంతేకాకుండా హైదరాబాద్, రంగారెడ్డి సహా మొత్తం 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వగా జనం అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అన్ని రకాల సహకారానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. నేడు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. జనహితాన్నిలో ఉంచుకొని ఈ రోజు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధించమని అధికారికంగా సూచించారు. భారీ వర్షాలు, జల సంక్షోభ పరిస్థితుల వలన రహదారులు, ట్రాఫిక్ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కోవచ్చునని అధికారులు హెచ్చరించారు. అందుకే ఉద్యోగులు సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇంటి నుంచి పనిచేయడం ఉత్తమమని పోలీసులు సూచించారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆకాంక్షించారు. ఏపీలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం మరియు నిజాంపట్నం పోర్టుల్లో హెచ్చరిక కారణంగా అప్రమత్తత పెరిగింది. సముద్రంలో ఉగ్ర వాతావరణ పరిస్థితులు ఉండడంతో అధికారులు మత్స్యకారుల వేటకు వెళ్లవద్దని గట్టిగా సూచించారు. మత్స్యకారులు తమ సురక్షిత కోసం ఈ సూచనలు పాటించాలని, సముద్ర ప్రవాహాలు స్థిరంగా మారే వరకు మత్స్య వేటకు నిషేధించామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోర్టుల కార్యకలాపాలు కూడా తాత్కాలికంగా ఆపివేయ పరిస్థితి అవకాశం ఉంది. ఈ హెచ్చరిక ప్రజలకు అప్రమత్తంగా ఉండమని మరియు అవసరమైతే జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తు చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26న అమెరికా వెళ్లనున్నారు. ఆయన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత అభిప్రాయాలను వెల్లడి చేయనున్నారు. ఈ పర్యటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ భేటీ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటికే భారత విదేశీ వ్యవహారాల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ పర్యటనల నేపథ్యంలో రాజకీయంగా, ద్వైపాక్షికంగా అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లు భావిస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో భారత్ స్థానం, భవిష్యత్తు దిశలపై ఈ పర్యటన ప్రాధాన్యత కలిగి ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.